జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా భాగ్యనగర్లో అనేక డివిజన్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద ఎంఐఎం టీఆర్ఎస్ పార్టీ గుండాలు మరోవైపు పోలీసులు జరిపిన దాడుల్లో ఎవరైతే ఇబ్బంది పడ్డారో గాయపడ్డారో ఆ కార్యకర్తలందరినీ కూడా కలవడానికి ఈరోజు ఉద్యమం జరుగుతూ ఉన్నది. షేక్పేట, వెంగళరావు నగర్, ఈరోజు బాలాజీ నగర్లో మా అభ్యర్థి ప్రీతమ్ రెడ్డికి మద్దతుగా కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్యకర్తల మీద టీఆర్ఎస్ పార్టీ గుండాలు దాడి చేయడం, సాక్షాత్ డివిజన్ ప్రెసిడెంట్ వినోద్ గౌడ్ ఓటేయడానికి పోతుంటే టీఆర్ఎస్ పార్టీ గుండాలు తప్ప తాగి వచ్చి ఆయన దాడితో ఆయన ఫ్రాక్చర్స్ అయినాయి. ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయలేదు. ఇప్పుడు డీసీపీ గారితో మాట్లాడినా పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉండేవాటి బీజేపీ కార్యకర్తలకు గాయాలైనా చేతులున్నా కాళ్ళైనా ఎఫ్ఐఆర్ చేయదని చెప్పి ఇప్పుడు డీజీపీ గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఆదేశాలు చేయవచ్చు. ఉదయం తిరుగుతాడు అదే కనబడుతుంది. వాళ్ళ రాఘవేంద్ర అని చెప్పి కూకట్పల్లి హ్యాండిక్యాప్డ్ ఆయన జనసేడ్ కానీ హ్యాండిక్యాప్డ్ ఆయన మీద కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నాయకులు దాడి చేశారు. ముఖ్యమంత్రి ఒక్కడు నడిచింది నిన్న ఈ నడవని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నువ్వు ఫామ్ హౌస్లో ప్రగతి భవన్లో జాక్కుంటే అట్టినప్పుడు దానికే పరిమితంగా అయ్యా నీ గడ్డిలు దాటి బయటకు వస్తే ఇదే పరిస్థితి నీ మీద గుర్తుంచుకోవాల్సిన అవసరం. నీ కార్యకర్తను హద్దులో వచ్చుకో, పోలీసులను హద్దులో ఉండమని చెప్పాను. ఇలా రెచ్చగొట్టి నీకు పావులా వాడుకుంటే నీ గతి ఇదే గతి పడుతున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కాపాడుకునే పార్టీ. నీలక కార్యకర్తలను బలి చేసి అవసరానికి వాడుకొని ఉద్యమకారాన్ని అవసరానికి వాడుకొని నువ్వు జల్సాలు చేస్తూ ఇలా ఫామ్ హౌస్కే పరిమితం ప్రగతి పని పరిమితం అయితే అటువంటి పార్టీ మాది కాదు. అటువంటి నాయకుల పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. ఇంకా పోలీసుల వ్యవహారాలు చూస్తుంటే నిజంగా చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉన్నది. మరి డీజీపీ గారు రాష్ట్రాన్ని కాపాడడానికి కూడా ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కూడా పోలీసులు భారతీయ జనతా పార్టీ పోలీసులకు వ్యతిరేకం కాదు, పోలీస్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు, కానీ డీజీపీ గారు లాంటి అధికారులకు మాత్రం వ్యతిరేకం. ఆయన కొమ్ముగాష అధికారుల కింద వ్యతిరేకం, పక్కా వ్యతిరేకం.